నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల మంది దేవతలతో కూడి భూలోకానికి విచ్చేస్తాడు కాబట్టి ఈ రోజును వైకుంఠ ఏకాదశిగాను, ముక్కోటి ఏకాదశిగాను, మోక్షద ఏకాదశిగాను, సర్వేకాదశిగాను పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ మహావిష్ణువుని ఉత్తరద్వారం గుండా దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలం సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే కలుగుతుంది. అందుకనే భక్తి టీవీ సభక్తిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పవిత్రమైనటువంటి పర్వదినాన సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని నిర్వహిస్తోంది. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేశారు పరమ పూజ్యులు శ్రీ 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 అహోబిల రామానుజాచార్య స్వామి వారికి సాదర స్వాగతం పలుకుతూ ఈ పవిత్ర క్రతువును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గురువర్యులకు మనవి. उद्दीप्य स्वजातवेदोपघ्नन्निरृतिं मम पशुगुश्च मह्यमावह जीवनं च दिशो दश. ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं मृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागुश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्व उदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు చాలా పర్వదినం, ముక్కోటి ఏకాదశి అంటారు. భగవంతుడు 4 మాసాలు యోగ నిద్రలో ఉంటాడు. ఆ నిద్రలో ఉండే సమయాన్నే చాతుర్మాస్య కాలం అని పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి అంటే పౌర్ణమి పర్యంతం భగవంతుడు పవళించి ఉంటాడు అందరి హృదయాలలో. ఆ కాలాన్ని చాతుర్మాస్య కాలము అని పిలుస్తుంటారు. భగవంతుడు ఆ సమయంలో యోగ నిద్రలో ఉంటాడు. యోగ నిద్ర అంటే మనలాంటి నిద్ర కాదు, మనందరిది తమో నిద్ర. నిద్రపోతే ఇంద్రియాలన్నీ పడుకుంటాయి, బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు. కానీ భగవంతునితో నిద్రపోతున్న అన్నీ తెలుసుకోగలడు, అన్నీ వినగలడు. అందువల్ల అయింది యోగ నిద్ర అంటుంటారు. అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, నేను నిద్రపోతున్నా అనుకుంటున్నావా, నేను అన్నీ వింటూనే ఉంటున్నా అని అంటాం. కానీ ఆ నిద్ర వేరు. అది వింటుంది కానీ సరిగ్గా తెలుసుకోలేదు, సరిగ్గా చూడలేదు. కళ్ళు మూసినా అన్నీ చూడగలడు, అన్నీ వినగలడు. ఎవరు ఆయన దరి చేరి శత్రువులు ఆయన్ని ఏం చేయలేరు. అందుకే సుఖసుప్త పరంతప అంటుంది రామాయణం. సుఖంగా నిద్రిస్తున్న అందరినీ పరితపింప చేయగలడు శత్రువులని. అంతటి గొప్ప శక్తి గలవాడు స్వామి. ఆ యోగ నిద్రలో ఉండి మన గురించి చింతిస్తూ వీళ్ళందరినీ ఎలా రక్షించాలి, ఎలా బాగు చేయాలి అని మన కోసం ఆలోచించే గొప్ప కాలం చాతుర్మాస్య కాలం. అది కార్తీక పౌర్ణమి పర్యంతం ఉంటుంది. కార్తీకంలో మనందరం చక్కగా అంతవరకు చాతుర్మాస్య కాలం చేశాం. కానీ సూర్యుడు ఎప్పుడైతే కనుక ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ ధనుర్రాశిలో ప్రవేశించిన కాలంలో వచ్చే ఏకాదశి చాలా పర్వదినం. అన్ని ఏకాదశులు గొప్పవే. తొలి ఏకాదశి నాడు పవళించాడు,
అలాగే మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉత్థానం ఏం చేశాడు అంటే, ఉత్థానం అంటే లేవడం, నిద్ర లేచాడు, మేలుకొన్నాడు. మనం లేవగానే బయటికి రారు కదా, గృహస్థులైన వాళ్ళు ఇంట్లో కార్యాలు చూసుకున్న తర్వాత అప్పుడు లోక వ్యవహారం చూస్తుంటారు. భగవంతుణ్ణి దర్శించాలని ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలంతా ఎదురు చూస్తున్నారట. స్వామిని దర్శనం కావాలి, దర్శనం కావాలి అని. మన పిచ్చి కానీ దేవుడు ఎక్కడున్నాడు? అందరి హృదయాల్లో ఉన్నాడు. కానీ హృదయంలో ఉన్నవాడిని చూసే శక్తి మనకి లేదు. అందుకే భగవంతుడు ఏమర్రా, మీకు ఆ శక్తి లేదు కనుక మీకోసం నేను ఒక అర్చామూర్తిగా ఇగో ఇక్కడ నేను కనపడుతున్నాను అన్నాడు. అది బొమ్మగా చూడకూడదు, చూస్తే ప్రమాదం. ఎందుకంటే మనకి ఏ శక్తి ఉండదు. బొమ్మగా చూసిన వాడికి బొమ్మే కనపడుతుంది. అది బ్రహ్మ, భగవంతుడు అని చూసిన వాడికి అందులోంచి దివ్య కాంతులు, దివ్య శక్తులు అన్నీ వాళ్ళందరికీ అందిస్తట భగవంతుడు. అందువల్ల పరమాత్మ యొక్క రూపమంతా విశ్వమే. అది ఆయన చూసేట విశ్వాయ నమః అని. ఇలా పరమాత్మ యొక్క రూపాన్ని ఒక్కొక్క ఋషి తెలుసుకుని ఒక్కొక్క నామం చెప్తే అవే 1000 నామాలు అయినాయి. వాటికే విష్ణు సహస్రనామము అంటారు. చాలా గొప్ప నామాలు. మనం ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం తెలుసుకున్నాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం కూడా ఈరోజు చేయగలిగితే చాలా చాలా మంచి శక్తి కలుగుతుంది అన్నమాట. చూడండి, భగవన్నామాన్ని ఎలా అన్నా సరే, అది ప్రేమతో అన్నా ద్వేషిస్తూ అన్నా ఎలా అన్నా వాళ్ళకి సకల సంపదలను ఇస్తుందట. అశేష అగహరం విదుహు, సకల పాతకాలని తొలగించేస్తుందట. ఆ బాగా పత్తి ఉంటే ఆ పత్తిలో చిన్న అగ్నికణం పడితే ఎలా దగ్ధమవుతుందో అలా దగ్ధమైపోతాయి. నామం చెప్దామా మరి? ప్రేమగా చేద్దాం. మనం ముందుగా మన కోసం స్వామి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. వెంకటేశుడుగా మనం ఇక్కడ స్వామిని సేవిస్తున్నాం. స్వామి అందరి హృదయాల్లో ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఒకసారి నమస్కారం చేసుకుని ఆ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మనం ఒక్కొక్క నామం మేము చెప్తూ ఉంటాం. మేము చెప్పేటప్పుడు మీరందరూ ఏమనాలో అది కూడా చెప్తాం. నామం చెప్పేటప్పుడు మీరందరూ ఓం వెంకటేశాయ నమః అనాలి. ఒకసారి అనండి, ఇలా. ఎంత శ్రావ్యంగా అన్నారో అలాగే అందరూ సమానంగా చక్కగా చెప్తూ ఉందరు. కానీ మీతో పాటు ప్రేక్షకులంతా కూడా చెప్తారు. అందరూ కలిసి ఇంట్లో చక్కగా భగవంతుడిని ఈరోజు తులసితో అర్చిస్తే విశేషం. మనకి తొండమాన్ అనే చక్రవర్తికి 6 మాసాలు గనక ప్రతిరోజు విష్ణు సహస్రనామాలతో వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తే నీతో శ్రీనివాసుడు మాట్లాడతాడని అగస్త్యుడు లాంటి ఋషులు చెప్పారట. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ధ్యాయామి. ఒకసారి అనంత విశ్వంలో ఉన్న భగవంతుడు మన కోసం 7 కొండల మీద ఉన్నాడు. ఆ 7 కొండల మీద ఉన్న స్వామిని ఒకసారి హృదయంలోకి తెచ్చుకోండి, మనస్సులో ధ్యానం చేయండి. ఆ స్వామి రూపాన్ని ఒకసారి మనసారా నింపుకోండి. నమస్కారం చేస్తూ ప్రార్థన చేయండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ధ్యాయామి ఆవాహయామి. మనస్సులో ఉన్న స్వామిని 2 చేతులతో ఇలా ఎదురుగుండా ఉన్న ఆ రూపంలోకి రమ్మని ఆహ్వానించండి. ఇలా అనండి, ఆవాహయామి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః
అర్ఘ్యం సమర్పయామి. మన ఇంటికి అతిథి వస్తే ఎలా అయితే ఉపచారాలు చేస్తామో అదే కోరతాడు భగవంతుడు. అందువల్ల మొట్టమొదటిసారిగా చేతులకు ఒకసారి తీర్థం చూపిస్తాం, చూపించి కింద ఉంచుతాం అనమాట. రెండోసారి పాదాలకి చూపిస్తాం 2 సార్లు. పాదయో పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు ఆచమనం చేస్తారు. కుడి చేతికి నోటికి అందించి పక్కన ఉంచాలన్నమాట. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషదీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పయామి. మనస్సులోని స్వామికి మంచి పీతాంబరాన్ని ధరింపచేద్దాం. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. నుదుటిన స్వామికి చక్కని ఊర్ధ్వపుండ్రాన్ని ధరింపచేసినట్టుగా మనస్సులో భావన చేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. 2 పుష్పాలు సమర్పణ చేయండి. హృదయంలో యజ్ఞోపవీతం కూడా సమర్పించినట్టు చేసి మళ్ళీ 3 సార్లు తీర్థాన్ని సమర్పణ చేద్దాం. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హరిద్రాచూర్ణం సమర్పయామి. స్వామి పాదాల చింత కొంత పసుపుని కొంత కుంకుమని కూడా సమర్పణ చేద్దాం. కుంకుమ చూర్ణం సమర్పయామి. పరిమళ చందనం సమర్పయామి. మంచి సువాసనలు వచ్చేటువంటి చందనాన్ని స్వామికి చక్కగా సమర్పణ చేద్దాం. మనస్సులో భావన చేస్తూ అక్కడ కూడా మనం సమర్పిద్దాం. స్వామికి అనేక రకాల ఆభరణాలు, నాగాభరణాలు ఉన్నాయి, కిరీటం ఉన్నాయి, అనేక ఆభరణాలు ఉన్నాయి. కోటి ఆభరణాలు అంటారు స్వామికి, వెంకటేశ్వరుడికి. ఆభరణాలన్నీ అలంకరించినట్టుగా ఒకసారి మనసులో భావన చేద్దాం. సర్వాభరణాన్ సమర్పయామి. స్వామికి అలంకారం చేయండి మనస్సులో. ఒకసారి ఎలా ఉందో చూడమని అద్దం చూపించండి స్వామికి. దర్పణం దర్శయామి. మనం కూడా స్వామిగా అద్దం చూపించినట్టు భావన చేసి ఇప్పుడు వివిధ రకాల పుష్పాలతో తులసితో స్వామికి నామాలు చెప్తూ సమర్పణ చేద్దాం. మేము ఒక్కొక్క నామం చెప్తూ ఉంటాం. మీరందరూ ఏమనాలని చెప్పాం? ఓం వెంకటేశాయ నమః అని అందరూ ఒకేసారి చక్కగా మనస్సుతో స్వామికి చక్కగా అర్చన చేయండి. వివిధ రకాల పుష్పాలను తులసిని తీసుకోండి. ఈ 3 వేళ్ళు ఇలా పెట్టండి. హృదయం నుంచి ఒకసారి చూపించి హృదయంలో ఉన్న స్వామి దగ్గర నుంచి ఆ ఎదురుగుండా కూడా సమర్పించినట్టుగా భావించండి. హృదయంలో ఉన్న స్వామి ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎదురుగుండా ఉన్నట్టు కూడా భావించండి. ఆ స్వామికి అర్చన చేద్దాం. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః.
ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం సదంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపదయే నమః. ఓం మేరుపుత్ర గిరీశాయ నమః. ఓం సరస్వామి తటీజుషే నమః. ఓం కుమారకల్పసేవ్యాయ నమః. ఓం వజ్రదృగ్విషయాయ నమః. ఓం సువర్చల సుతన్యస్తసైనాపత్యభరాయ నమః. ఓం రామాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సదా వాయుస్తుతాయ నమః. ఓం త్యక్తవైకుంఠలోకాయ నమః. ఓం గిరికుంజవిహారిణే నమః. ఓం హరిచందన గోత్రేంద్రస్వామినే నమః. ఓం శంకరాజన్యనేత్రాబ్జ విషయాయ నమః. ఓం వసూపరిచరత్రాత్రే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే నమః. ఓం వెంకటాయ నమః. ఓం సనకాది మహాయోగి పూజితాయ నమః. ఓం దేవజిత్ ప్రముఖానంద దైత్య సంఘ ప్రణాశినే నమః. ఓం శేషద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ నమః. ఓం శేషపర్వత రూపత్వ ప్రకాశనపరాయ నమః. ఓం సానుస్థాపిత తార్క్ష్యాయ నమః. ఓం తార్క్ష్యాచలవాసినే నమః. ఓం మాయాగూఢ విమానాయ నమః. ఓం గరుడస్కంధవాసినే నమః. ఓం అనంతశిరసే నమః. ఓం అనంతాక్షాయ నమః. ఓం అనంతచరణాయ నమః. ఓం శ్రీశైలనిలయాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం నీలమేఘనిభాయ నమః. ఓం బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ నమః. ఓం వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ నమః. ఓం అగస్త్యాభ్యర్థితాశేష జనదృగ్గోచరాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం తీర్థపంచకవాసినే నమః. ఓం వామదేవ ప్రియాయ నమః. ఓం వాసుదేవ ప్రియాయ నమః. ఓం జనకేష్టప్రదాయ నమః. ఓం మార్కండేయ మహాతీర్థజాతపుణ్యప్రదాయ నమః. ఓం వాక్పతి బ్రహ్మదాత్రే నమః. ఓం చంద్రలావణ్యదాయినే నమః. ఓం నారాయణ నగేశాయ నమః. ఓం బ్రహ్మక్లప్తోత్సవాయ నమః. ఓం శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ నమః. ఓం ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నిత్యయౌవనమూర్తయే నమః. ఓం అర్ధితార్థప్రదాత్రే నమః. ఓం విశ్వతీర్థాగహారిణే నమః.
ఓం తీర్థస్వామి సరస్నాథ జనాభీష్టప్రదాయ నమః. ఓం కుమారధారికావాసస్కందాభీష్టప్రదాయినే నమః. ఓం జానుదఘ్న సముద్భూత పోత్రిణే నమః. ఓం కూర్మమూర్తయే నమః. ఓం కిన్నరద్వంద్వశాపాంతప్రదాత్రే నమః. ఓం విభవే నమః. ఓం వైఖానసమునిశ్రేష్ఠ పూజితాయ నమః. ఓం సింహాచల నివాసాయ నమః. ఓం శ్రీమన్నారాయణాయ నమః. ఓం సద్భక్త నీలకంఠార్య నృసింహాయ నమః. ఓం కుముదాక్షగణశ్రేష్ఠ సైనాపత్యప్రదాయ నమః. ఓం దుర్మేధ ప్రాణార్త్రే నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం క్షత్రియాంతకరామాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం పాండవారి ప్రహర్త్రే నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే నమః. ఓం రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే నమః. ఓం లసల్లక్ష్మీకరాంబోజ దత్తకల్హారకస్రజే నమః. ఓం సాలగ్రామనివాసాయ నమః. ఓం సుఖదృగ్గోచరాయ నమః. ఓం నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ నమః. ఓం మృగయారసికాయ నమః. ఓం వృషభాసురహారిణే నమః. ఓం అంజనాగోత్రపతయే నమః. ఓం వృషభాచలవాసినే నమః. ఓం అంజనాసుతదాత్రే నమః. ఓం మాధవీయగారిణే నమః. ఓం ప్రియంగుప్రియభక్షాయ నమః. ఓం శ్వేతకోలవరాయ నమః. ఓం నీలధేనుపయోధారాసేకదేహోద్భవాయ నమః. ఓం శంకరప్రియమిత్రాయ నమః. ఓం సుధర్మిణీ సుచైతన్యప్రదాత్రే నమః. ఓం మధుఘాతినే నమః. ఓం కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వప్రదాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం మహతే నమః. ఓం హృషీకేశాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం నీలాద్రినిలయాయ నమః. ఓం క్షీరాబ్ధినాథాయ నమః. ఓం క్షీరాబ్ధినాథాయ నమః. ఓం వైకుంఠాచలవాసినే నమః. ఓం ముకుందాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ నమః. ఓం సువర్ణముఖరీ స్నాతమనుజాభీష్టదాయినే నమః. ఓం హలాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీదేవ్యై నమః. ఓం శ్రీభూదేవ్యై నమః. ఓం శ్రీనీలాదేవ్యై నమః. ఓం శ్రీగోదాదేవ్యై నమః.
ఓం అనంతాయ నమః ఓం గరుడాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ కాగా నేను చెప్పండి ఇది అందరూ చెప్పండి. ఓం సమస్త పరివారాయ ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి ధూపమాఘ్రాపయామి ఓం మూర్ధానందివో అరతిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగుం సమ్రాజమతిథిం జనానామాసన్నాపాత్రం జనయంత దేవాః దీపం సందర్శయామి యస్వజాతవేదో భగ్నం నిరృతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ హే దేవదేవోత్తమా దేవతా సార్వభౌమా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకా శ్రీ శ్రీనివాసస్వామిన్ త్వత్కృపయా సంకల్పిత అద్య వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త ఏకాదశీ సందర్భే వేద ఇతిహాస పురాణ స్తోత్ర దివ్య ప్రబంధాది అవధారయ తేషు ప్రథమతః శుక్లయజుర్వేదే కాన్వశాఖామవధారయ ఓం समास्त्वाग्नऋतो वर्धयन्तु संवत्सरारुषा यो यानि सत्या सन्दिव्येनादिरोचनेन विश्वा आवाहि प्रतिशश्चतस्रः सञ्चेद्यस्वाग्ने प्रजाबोधयै नमुच्चादिष्टमहते सौभागाय माचारिषदुपसत्ताते अग्ने ब्रह्माणस्ते यशसः सन्तु मान्ये त्वामग्ने पृणते ब्राह्मणा इमे शिवो अग्ने संवराने भवानः सपत्नः नो विमातिदिच्चस्वे गयेदागृह्य प्रायुच्छन् ॐ ఓం స్వస్తి సామవేద ప్రియా సామవేదమవధారయ ॐ तामिन्द्रां वाजायामसे माहे वृत्रा याहान्तावे सावार्षावा साभो वा भूवो हा
స్వస్తి విష్ణు సహస్రనామస్తోత్రమవధారయ అరుళపోర్ విష్ణు సహస్రనామస్తోత్రం. ఈరోజు ముక్కోటి ఏకాదశి. భగవంతునికి చాలా ఇష్టమైనది వేదం. అందులోనూ మనం వేదాల్లో 2 వేదాలు తీసుకున్నాం. శుక్ల యజుర్వేదం, సామవేదం. సామగాన లోలుడు పరమాత్మ, అది కూడా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు పరమాత్మకి ఇంకా ఇష్టమైనది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. సాక్షాత్తు భీష్మ పితామహుడు దీన్ని ఉపదేశించాడు. మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారు అప్పట్లో లక్షల మందికి భీష్మ ఏకాదశి రోజున 1,00,000 మందికి ఉపదేశాత్మకంగా అందించారు విష్ణు సహస్రనామం. అలా ప్రతి సంవత్సరం అందిస్తూ ఒక సంవత్సరం గుంటూరులో 8 లక్షల మందికి అందించారు. అలా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విష్ణు సహస్రనామం రానివాడు ఎవడూ లేడండి. అందరికీ విష్ణు సహస్రనామం వచ్చును. అందువల్ల అటువంటి గురు పరంపరను ఒకసారి అందరం తలుచుకుందాం. అందరూ చెప్పండి, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. పొద్దున్న లేవగానే ఒకసారి గురు పరంపరకి నమస్కారం చేసుకున్నాక ఏ పనైనా చేసుకోవాలి. అలాగే ఋషులు మనకి ఇవన్నీ అందించారు ఈ స్తోత్రాన్ని. ఒకసారి ఋషులకు కూడా ఒకసారి అంజలి ఘటించి మనం స్తోత్రం చేసుకుందాం. నమః పరమ ఋషిభ్యో, నమః పరమ ఋషిభ్యః, నమః పరమ ఋషిభ్యో, నమః పరమ ఋషిభ్యః. ఇప్పుడు స్తోత్రాన్ని మనం అందరం ఆరంభం చేసుకుందాం. ముందుగా గురు పరంపర. ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ముందు గురు పరంపరను అనుసంధానం చేస్తూ విష్ణు సహస్రనామంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగలం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూప గుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయా అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయినీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణః శరణమహం ప్రపద్యే. అమ్మ ఎప్పుడు పరమాత్మను వదిలి ఉండదు. అందుకే ఆవిడికి పేరు నిత్యానపాయిని అంటారు. ఒక నీడ ఎలా మనిషిని అనుసరిస్తుందో అలా అనుసరించి ఉంటుందట. అలాంటి తల్లిని మనం ధ్యానం చేస్తూ పారాయణ ఆరంభం చేద్దాం. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. కంఠస్థమైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పారాయణ కొనసాగిద్దాం.
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టబలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవలతరాం శుగగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాంగాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం వృద్ధిం మనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం నమామి చంద్రవదనాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇంద్రియామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుంధరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణుపక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయదాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతన్మమతాం శరణ్యే శుక్లాంబరధరం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య ద్విరదవక్త్రాద్యా పారిషద్యాః పరశ్శతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకదాదంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వాధర్మాణశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరः శాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ ఏకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तः ప్రాప్నుయుర్మానవాः శుభం కో ధర్మः సర్వధర్మాణాం భవతః పరమో మతः
मुच्यते जन्तुर्जन्म संसारबन्धनात् श्रीभीष्मोवाच जगत्प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन् नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन् स्तुवन्नमस्यं च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवन्नित्यं सर्वदुःखादिको भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं सवैरर्चेन्नरः सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादिवागमे यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोः नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्ना सहस्रस्य वेदव्यासो महामुनिः चन्द्रोऽनुष्टुप्तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुर्भवो बीजं शक्तिर्देवकीनन्दनः त्रिसामाहृदयं तस्य साम्यग्रे विनियुज्यते विष्णुं विष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुर्भवो भानुरितिबीजं देवकीनन्दनः सृष्टेति शक्तिः उद्भवः शोभनो देवकी परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् शारदन्वागदाधरैर्यस्त्रम् प्रदाङ्गपाणिरक्षोभ्यतिनेत्रम् विसामासामरस्वामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकाल इति निबन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामजपे विनियोगः ध्यानम् क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां मनः क्लुप्तासनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैर्वरविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयादरिणरिणगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रसूर्यौ च नेत्रे कर्णावासा शिरोद्योर्मुखमपि दहनो यस्य सेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रम्यते त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयानं सर्वलोकैकनाथं मेघश्यामं पीतकौसेयवासं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं सर्वलोकैकनाथं शङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम् विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूत
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नरसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशर्वशिवस्थानुर्भूतादिर्निधिरव्ययः भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो हृषीकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्तविष्टस्तविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्दनः भूतस्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः तमो दुरादर्शः कृतज्ञकृतिरात्मनः शरणं शर्म विश्वरेताः प्रजाभवः संवत्सरो व्यालप्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः कपिलमेयात्मा सर्वयोगविनिसृतः वसुर्वसुमनाः सत्यः समात्मा संविदः समः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहा चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरूर्जितः इंद्रसंग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः प्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः निर्देशो श्रीमान् अमेयात्मा महाधृतृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभस्सुतपा पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः दुर्मर्षणशास्त्रा विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषस्वर्गी वाचस्पतिरुदारधी अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः संवर्तको वह्निरनिगो धरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वसृड्विश्वभुग्विभुः कर्ता सत्कृतः साधु जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धसङ्कल्पः सिद्धिरः सिद्धिसाधनः वृषाहि वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः तनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुतो वसुः रूपो बृहद्रूपरशिविष्टप्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापणः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः
प्रथितः प्राणः प्राणदो वासवानुजः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् शरभो भीमः समयज्ञो हविर्हरिः क्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् निर्विण्णस्थविष्टो भूर्धर्मयोपो महामखः यज्ञयुज्यो महेज्यश्च कृतः सत्रं सदाङ्गतिः सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृद् स्वापनः स्वपशो व्यापीनैकात्मानैककर्मकृत् धर्मकृद्धर्मी सदक्षरमसक्षरम् गभस्ति नेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः सोमवो मृतपः सोमः पुरुजित् पुरुषत्तमः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अजो महार्हः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः भगवान् भगः नन्दीवनमाली हलायुधः सुधन्वा खण्डपरशुर्दारुणो द्रविणप्रदः त्रिसामासामगः सामनिर्वाणं भेषजं भिषक् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः परिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीधः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः स्वक्षस्वङ्गः सदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः उदीर्णः सर्वतश्चक्षुरणीशः शाश्वतस्थिरः
शिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः कालनेमिनिहासौरिः शूरः शूरजनेश्वरः कामदेवः कामपालः कामी कान्तकृतागमः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः महाक्रमो महाकर्मा महातेजा महोरगः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतस्तोतारणप्रियः तीर्थकरो वसुरेता वसुप्रदः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् एकोनैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी मानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृतांवरः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरधिक्रमः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः उद्धवः सुन्दरः सुन्दोरत्ननाभः सुलोचनः सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अनुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिताधमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः अनन्तहुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः सनातनतमः कपिलः कपिलव्ययः रौद्रः कुण्डलीचक्रे विक्रम्योर्जितशासनः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिनां वरः उद्धारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः अनादिर्भूर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः आधारनिलयो धाता पुष्पः सप्रजागरः प्रमाणं प्राण
प्राणनिलयः प्राणधृत्प्राणजीवनः तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः ऊर्ध्वः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत्यज्ञकृत्यज्ञी यज्ञभुक्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नादयेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः शङ्खभृन्नन्दकी चक्री सार्ङ्गधन्वागदाधरः पाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः शङ्खभृन्नन्दकी चक्री सार्ङ्गधन्वागदाधरः पाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति गतीशाङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु वनमाली गतीशाङ्गी शङ्खी चक्री च नन्दकी नारायणो विष्णुर्वासुदेवो विरक्षतु इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్తి చేసుకున్నాం. ఇతీదం కీర్తనీయస్య అంటూ ఉత్తర పీఠిక అంటారు. ఇప్పుడు స్తోత్రం పూర్తయిన తర్వాత ఈ స్తోత్రం యొక్క ఫలం ఏదో చెప్తున్నారు. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః यैदं शृणुयान् नित्यं यश्चापि परिकीर्तयेत् वेदान्तगो ब्राह्मणस्यात् क्षत्रियो विजयी भवेत् धर्मार्थी प्राप्नुयात् धर्ममर्थार्थी चार्थमाप्नुयात् भक्तिमान्यः सदोत्थाय शुचिस्तद्गतमानसः यशः प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दति रोगार्तो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् दुर्गान्यतितरत्यासु पुरुषः पुरुषोत्तमम् वासुदेवाश्रयो मर्त्यो वासुदेवपरायणः न वासुदेव भक्तानामशुभं विद्यते क्वचित् इमं स्तवमधीयानः श्रद्धा भक्तिसमन्वितः न क्रोधो न च मात्सर्यं न लोभो नाशुभा मतिः यौ स चन्द्रार्कनक्षत्रं खं दिशो भूर्महोदधिः ससुरासुरगन्धर्वं स यक्षोरगराक्षसम् इन्द्रियाणि मनोबुद्धिः सत्त्वं तेजो बलं धृतिः सर्वागमानामाचारप्रथमं परिकल्पितः ऋषयः पितरो देवा महाभूतानि धातवः योगो ज्ञानं तथा साङ्ख्यं विद्या शिल्पादिकर्म च एको विष्णुर्महद्भूतं पृथग्भूतान्यनेकशः सवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितम् विश्वेश्वरमजं देवं जगतः प्रभुमव्ययम् न ते यान्ति पराभव ॐ नम इति पद्मपत्रविशालाक्षपद्मनाभसुरोत्तमा श्रीभगवानुवाच
अनेकेन श्लोकेन स्तुत एव न संशयः व्यास उवाच भूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते पार्वत्युवाच पठ्यते पंडितैर्नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो श्रीराम राम रामेति रमे रामे मनोरमे श्रीराम राम रामेति रमे रामे मनोरमे श्रीराम नाम वरानन ओम नम इति नमोऽस्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोर्बाहवे श्रीसहस्रकोटियुगधारिण ॐ नम इति यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः श्रीभगवानुवाच येषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति शिथिलाश्च भीताः सुवर्तमानाः संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखाः सुखिनो भवन्ति भ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ अस्मद्गुरुभ्यो नमः బంధువులరా ఇప్పుడు స్వామి సంకీర్తన చేద్దాం. సంకీర్తనమవధారయ అరుళపోళ్ సంకీర్తనం. కుంకుమతో నియతారుణితా తులనీలతను కమలాయతలోచన లోకపతి విజయీ భవ వెంకటశైలపతి సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖి ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారణిధి పరిపాలయ మా వృషశైలపతి అతివేల దయా తవ దుర్విషహైరణు వేల కృతైరపరాధ సతై భరితం త్వరితం వృషశైలపతి పరయా కృపయా పరిపాలి హరే అధివేంకటశైలముదార
जगदेकधनुर्धरणीरमते रघुनायक राम रमेश विभो वरदो भव देवदया जलधे अवनीतनया कमनीयकरं रजनीकर चारुमुखाम्बुरुहम् रजनीचर राजतमोभिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखायमोघशरम् अपहाय रघुत्वयमन्यमहं न कदञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरदस्ते पदाम्भोजयुग्म प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे गोविन्द गोविन्दयनि कोलुवरे गोविन्दायनि कोलुवरे गोविन्द गोविन्दयनि कोलुवरे गोविन्दायनि कोलुवरे गोविन्द गोविन्दयनि कोलुवरे हरि अच्युतायनि आडरे पुरुषोत्तमायनि पोगडरे हरि अच्युतायनि आडरे पुरुषोत्तमायनि पोगडरे परम पुरुषायनि पलुकरे परम पुरुषायनि पलुकरे सिरिवरयनु चोनु चलगरे जनुलु परम पुरुषायनि पलुकरे सिरिवरयनु चोनु चलगरे जनुलु गोविन्द 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 गोविन्दयनि कोलुवरे गोविन्दायनि कोलुवरे पाण्डव वरदायनि पाडरे अंडजवानु कोनियाडरे
పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయనినే కోరరే కొండల రాయనినే కోరరే దండితో మాధవుని తలచరే జనులు కొండల రాయనినే కోరరే దండితో మాధవుని తలచరే జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోమలానంతుని చూడరే దేవుడు శ్రీ విభుడని తెలియరే సోమలానంతుని చూడరే శ్రీ వెంకటనాథుని చేరరే శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు తదుకరి జనులు శ్రీ వెంకటనాథుని చేరరే పావనమయ్యప్పుడు బ్రతుకరి జనులు గోవింద 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 గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే. ఇప్పుడు స్వామికి హారతి ఇస్తారు. ఒకసారి మేము చెప్తాం, అందరం కలిసి అందాం. శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినా నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైః మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం సత్కృతాయాస్తు మంగళం. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అడుగడుగు దండాలవాడ గోవింద గోవింద. ఈ ఆరాధన పూర్తయిన తర్వాత క్షమించమని స్వామిని వేడుకుందాం. లోకమంతా బాగుండాలని కోరుకుందాం. ఒకసారి నమస్కారం చేస్తూ చెప్పండి. స్వస్తి ప్రజాభ్యః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ న్యాయేన మార్గేణ మహీం మహిషాః మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః లోకాః సమస్తాః సుఖినో భవంతు సుఖినో భవంతు.
ఉపచార ఉపచార అపదేశేన అపదేశేన కృతాన్ కృతాన్ అహరహర్మయ అహరహర్మయ అపచారాన్ అపచారాన్ ఇమాన్ సర్వాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ క్షమస్వ పురుషోత్తమ పురుషోత్తమ కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి శ్రీమన్నారాయణయేతి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఉద్వాసయామి వాసయామి అని గాలి పిలుస్తూ రెండు చేతులు లోపలికి అనుకోండి. వెంకటేశ్వర స్వామి హృదయంలో కూర్చున్నట్టు భావించండి. మనసులో స్వామిని నిండుగా భావన చేస్తూ నిలుపుకోండి. జో అచ్యుతానంద పాడదాం. जो अच्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्द राम गोविन्द जो 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 अच्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्द राम गोविन्द जो 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 నందు నింటను చేరి సమయమీరంగా చంద్రవదనలు నీకు సేవ చేయంగా అందముగా వారిండ్ల ఆడుచుండంగా మందలకు దొంగ మా ముద్దురంగా जो 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 अच्युतानन्द जो जो मुकुन्द लालि परमानन्द राम गोविन्द जो 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 భక్తి టీవీ ద్వారా ఈ స్వామిని ఆరాధించుకోవటం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అందరికీ కూడా శ్రీ శ్రీనివాసుడు సమస్త సంపదల్ని అందించుగాక అని మంగళాశాసనం చేస్తూ ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఫలాలు మీ అందరికీ అందుగాక అని మళ్ళీ 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 మంగళాశాసనం చేసుకుంటూ స్వామికి ఒక్కసారి మహాహారతిని సమర్పించి మళ్ళీ మనం స్వామి శ్రీచరణ సేవకి బయలుదేరదాం. జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశి నాడు మనందరం కూడా సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని పఠించాం కదా. ఇక కార్యక్రమాన్ని మహామంగళహారతితో ముగిద్దాం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. గోవింద గోవింద.